నమస్కారం రైతు సోదరులారా. చేప లేదా రొయ్య పిల్లలు వేసిన తర్వాతే నీటికి ప్రాణం వస్తుందా లేదా అంతకుముందే నీటిలో జీవం ఉంటుందా అని దీని సమాధానం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. చాలా మంది రైతులు ఏమనుకుంటారంటే చెరువును బాగా కడిగి ఫ్రెష్ వాటర్ నింపి అది తెల్లగా లేదా క్లియర్ గా ఉంటే అది ఒక ఖాళీ పాత్ర లాంటిదని, మనం స్టాకింగ్ చేసినప్పుడే ఆ సిస్టమ్ మొదలవుతుందని భావిస్తారు. కానీ మిత్రులారా, ఇది ఒక రాంగ్ మోడల్. ఈ రోజు మనం ఆ క్లియర్ వాటర్ వెనుక ఉన్న అసలు రహస్యం గురించి మాట్లాడుకుందాం. మీరు చేప లేదా రొయ్య పిల్లలను చెరువులో వదిలే క్షణానికి ముందే ఆ చెరువు నీరు జీవకళతో ఉట్టిపడుతూ ఉంటుంది. మీరు బయట నుండి పిల్లలను తెచ్చి లోపల వేసేటప్పుడు అవి ఏదో ఒక ఖాళీ ఇంటిలోకి వెళ్లటం లేదు. అవి అప్పటికే పనిచేస్తున్న ఒక వ్యవస్థలోకి అడుగు పెడుతున్నాయి. మీ కంటికి కనిపించకపోయినా ఆ నీటిలో కోట్లాది సూక్ష్మ జీవులు, అలాగే రకరకాల పోషకాలు కలిగి ఉన్న వాయువులు మరియు ఉష్ణోగ్రత మార్పులు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అంటే నీరు నింపిన మొదటి నిమిషం నుండే అందులో జీవక్రియలు మొదలైపోతాయి. సూర్యరశ్మి పడగానే అందులో ఫైటోప్లాంక్టన్ పెరుగుతుంది. అది ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. గాలి ద్వారా, మట్టి ద్వారా మంచి బ్యాక్టీరియా లోపలికి చేరుతుంది. అయితే రైతులు చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే నీరు స్పష్టంగా ఉంది కదా, ఇక పిల్లలను వదిలేయచ్చు అని అనుకోవటం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, నీరు క్లియర్ గా ఉండటం అంటే అది సురక్షితంగా ఉందని కాదు. ఆ నీటిలో ఉండాల్సిన బ్యాక్టీరియా బ్యాలెన్స్ లేకపోయినా లేదా ఆక్సిజన్ స్థాయిలో హెచ్చుతగ్గులు ఉన్నా మీరు వదిలిన పిల్లలు వెంటనే స్ట్రెస్ అంటే ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల రొయ్యల రోగనిరోధక శక్తి పడిపోతుంది. ఫలితంగా మొదటి వారంలోనే అనవసరమైన మరణాలు సంభవించవచ్చు. మీరు పంట వేయకముందే పునాది బలహీనపడితే ఆ తర్వాత మీరు ఎంత మంచి ఫీడ్ వేసినా లాభం ఉండదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు స్టాకింగ్ చేసే పిల్లలు ఆ నీటిలోని లేదా అక్కడ ఉన్న స్ట్రెస్ ను వారసత్వంగా పొందుతాయి. ఒక తల్లి గర్భంలో బిడ్డ ఎలాగైతే పెరుగుతుందో మీ చెరువు నీరు కూడా చేప రొయ్య పిల్లలకు ఒక గర్భం లాంటిది. పిల్లలు రాకముందే ఆ గర్భం అంటే చెరువు నీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే పుట్టే పిల్లలు అంత బలంగా పెరుగుతాయి. మీరు ముందుగానే సిద్ధంగా లేకపోతే మీరు కొన్న క్వాలిటీ సీడ్ కూడా మీ చెరువులోకి రాగానే నాణ్యతను కోల్పోతుంది. రైతు సోదరులారా, చూసారుగా, ఇకపై మీ నీటిని కేవలం ఒక ద్రవ పదార్థం లాగా చూడకండి. దాన్ని ఒక హ్యాబిటాట్ అంటే నివాస స్థలం లాగా గౌరవించండి. పిల్లలను వదిలే ముందే ఆ నీటిలోని జీవక్రియలను అర్థం చేసుకోండి. నీరు నింపిన తర్వాత అది ఒక స్థిరమైన స్థాయికి వచ్చే వరకు వేచి ఉండాలి. అవసరమైతే మంచి ప్రోబయోటిక్స్ మరియు మినరల్స్ ఉపయోగించి ఆ నీటిని సజీవంగా మార్చాలి. అప్పుడే మీరు వదిలిన చేప రొయ్య పిల్లలు అక్కడ మంచిగా పెరుగుతాయి. గుర్తుంచుకోండి, చేప రొయ్య పిల్లలు చెరువును నిర్మించలేవు. అవి సిద్ధంగా ఉన్న చెరువులోకి గెస్ట్ లాగా మాత్రమే ప్రవేశిస్తాయి అని. మీరు నీటిని ఒక ప్రాణమున్న వ్యవస్థగా చూసినప్పుడే అది మీకు లాభాలనిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కుంది. కొన్నిసార్లు మీ వాటర్ టెస్టింగ్ రిపోర్టులో అన్ని పారామీటర్స్ సరిగ్గా ఉన్నా చేపలు రొయ్యలు ఎందుకు చనిపోతాయి? రిపోర్టులో అన్ని గ్రీన్ గా ఉన్నా నష్టాలు ఎందుకు వస్తాయి? దీనికి కారణం స్థిరత్వం లేకపోవడం. అసలు నెంబర్స్ ముఖ్యమా లేక స్థిరత్వం ముఖ్యమా? ఈ ఆసక్తికరమైన విషయం గురించి మన నెక్స్ట్ వీడియోలో అంటే ఎపిసోడ్ 3లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడితే నలుగురు రైతులకు షేర్ చేయండి. వచ్చే వీడియోలో కలుద్దామా?